నమస్తే అండి, నేను సునీతను. ఈరోజు మటన్ కర్రీ ఈజీగా ఉండే విధానం చూపిస్తాను. ఒక అర కేజీ మటన్ తీసుకున్నాను. గ్రేవీ తయారు చేసుకోవడానికి ఒక పెద్ద ఉల్లిపాయ అండి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గల్లుప్పు సరిపడినంత రుచికి, పసుపు, కారం. గ్రేవీ కోసమేమో జీడిపప్పు తీసుకున్నాను. ఫ్లేవర్ కోసమేమో ఇలాచి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, 4 లవంగాలు తీసుకున్నాను. చేసి చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్. మటన్లో నుండి పసుపు వేస్తున్నాను, కారం 2 స్పూన్లు వేసాను, రుచికి సరిపడినంత గల్లుప్పు అండి, అల్లం పేస్ట్ 2 స్పూన్లు, దాల్చిన చెక్క ఇంచి ముక్క 2 తీసుకున్నాను, 2 యాలక్కాయలు, 4 లవంగాలు, 2 అనాస పువ్వులు, 1 స్పూన్ ఆయిల్. ఇదంతా మ్యాగ్నేట్ చేసేసుకోవాలండి. అంతా మ్యాగ్నేట్ చేసేసానండి. పక్కన పెట్టేసి ఉంచుతాను. అరగంట అయిందండి మ్యాగ్నేట్ చేసుకుని మటన్. కూర చేసే విధానం చూపిస్తాను. పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, కొత్తిమీర ఫైనల్గా వేసుకోవడానికి, పొడి మసాలా అండి 1 స్పూను, చిన్న స్పూన్తో 1 స్పూన్ ఫైనల్ వేస్తున్నాను. సరిపడా అండి చూసుకుని వేసుకోండి. సుమారు 4-5 స్పూన్లు వేసానండి. ఆయిల్ వేడెక్కింది. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, వేసుకుని వేపుకోవాలండి. ఇది కాస్త రంగు మారే వరకు వేపుకోవాలి, ఉండాలి. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇంకొంచెం వేగాలి, ఎర్రగా వేగితే బాగుంటుంది. ఇది నేను ఊరిని ఇలా పైన పెట్టానండి, క్లోజ్ చేయలేదు. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇలా ఎర్రగా వేగాలి. ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది ఈ కూర. మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ వేసేస్తున్నాను. అది ఉల్లిపాయలు కలిపేసుకొని వేపుకోవాలి, అది కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్ మూత వేసేసి అట్టి పెడదామండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, మటన్లో ఉన్న వాటర్ అంతా. మధ్యలో కలుపుకుందామండి ఒకసారి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను స్టవ్, ఉడుకుతుంది. ఈ నీళ్ళంతా ఎగిరిపోవాలి. ఇది ప్రాసెస్ అని నేను చేస్తున్నాను. మటన్లో నీరంతా ఎగిరిపోయినాయండి పూర్తిగా. జీడిపప్పు పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను గ్రేవీ కోసం, వేసేస్తున్నాను. దీన్ని కాస్త నీళ్లు కలుపుని పోసుకోవాలి. నీళ్ళు కూడా పోసేస్తున్నానండి, చారులో నీళ్ళు. అంతా ఎగిరిపోవాలి. కొంచెం ఫ్లేమ్ పెంచుకుంటున్నాను. మూత వేసేద్దాం. మధ్యలో కలుపుకోవాలండి అడగంటకుండా. నీళ్ళని ఎగిరిపోయినాయి. జీడిపప్పు పేస్ట్ చేసి నీరు వేసాను కదా, అంతా ఎగిరిపోయింది. పొడి మసాలా అండి, కొత్తిమీర కలిపేసుకోవాలి. ఒక్క నిమిషం మూత పెట్టేస్తున్నాను. గ్రేవీ చిక్కపడిపోయినట్టుగా ఉంది కదండి. నేను అందుకు కాస్త వాటర్ పోసుకుంటున్నాను, చాలు. కుక్కర్ విజిల్ పెట్టేద్దాం. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెడతాను, వెయిట్ పెడతాను.
మీడియం ఫ్లేమ్లోనే విజిల్ తెప్పించుకోండి, 5-6 విజిల్స్ సరిపోతుంది. ఇప్పుడు దాకా మామూలు ప్లేట్ వేసానండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టాను, విజిల్ పెట్టాను. 5-6 విజిల్స్ మటన్ బాగా ఉడుకుతుంది, విజిల్ రావాలి. ఇది ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా వండుకోవచ్చు. ఆరు విజిల్స్ వచ్చినాయండి. స్టవ్ కట్టేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూపిస్తా. 5 మినిట్స్ అయ్యిందండి, చూద్దాం. కూర అయిపోయింది, నాకు కరెక్ట్గా గ్రేవీ కూడా కరెక్ట్గా వచ్చిందండి. ఏమన్నా గ్రేవీ ఎక్కువగా ఉంటే స్టవ్ మీద పెట్టుకుని కాసేపు ఎగిర్చుకోవచ్చండి. నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. కూర పూర్తిగా రెడీ అయిపోయిందండి. కూర గిన్నెకి షిఫ్ట్ చేసేస్తున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కూర రెడీ. కూర గిన్నెకి షిఫ్ట్ చేసేసానండి. మటన్ కర్రీ కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఈ మటన్ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. టేస్టీ మటన్ కర్రీ రెడీ అయ్యిందండి. ఉంటాను, బాయ్.